అసలు ప్రాపర్టీ మనం దేనికి కొంటున్నాం. చాలా మందికి ఆ క్లారిటీ ఉండదు. అంటే ఏంటి, మనం ఉండడానికి కొనుక్కుంటున్నామా ఒకటి, అప్పుడు సిటీలో కొనుక్కోవాలి, ఎక్కడో 200 కిలోమీటర్ 100 కిలోమీటర్ దూరంలో కూడా. రెంట్ కోసం చూస్తున్నామా, అప్పుడు కూడా సిటీలోనే కొనుక్కోవాలి, రెంట్ రావాలి. మూడోది ట్రేడింగ్, అంటే మీ దగ్గర ల్యాండ్ తీసుకొని ఒక 6 నెలల నుంచి ఒక 10% తీసుకొని వేరే వాడికి అమ్మేస్తాం, దాన్ని ట్రేడింగ్ అంటాం, స్పెక్యులేషన్. నాలుగోది లాస్ట్ చివరిది ఎక్కువ మంది చేసేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అంటే మన మనవాడి కోసం, మన కొడుకు కోసం, లాంగ్ టర్మ్, మన కూతురు పెళ్లి కోసం, మన అబ్బాయి ఇంజనీరింగ్ సీట్ ఏదో కొని అసెట్ లాగా పెట్టుకోవడానికి, కొని ఒక 10 years 5 to 10 years డిస్టర్బ్ చేయం. ఈ నాలుగిటికి 4 రకాలు. కమింగ్ బ్యాక్ టు బిల్డర్, ఈ 4 విషయాల్లో కూడా బిల్డర్ గురించి మీరు తెలుసుకున్న ఒక 10 పారామీటర్స్ చెప్తాను. ఎక్కువ మనకు టైం లేదు కాబట్టి 10 పారామీటర్స్ చెప్తాను. ఏంటంటే ఫస్ట్ బిల్డర్ వెళ్ళి కలవండి మీరు. ఓకే, ఎందుకు ఎవరిని కలవాలి? సేల్స్ వాళ్ళని కలవండి ఫస్ట్. మీకు డైరెక్ట్ గా ఇప్పుడు మీ ఎండి గారిని కలుస్తా అంటే మీరు ఎవరు ఇవ్వరు కదా.